తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని రిపోర్టులు చెబుతున్నా ఇంకా వక్రీకరించి ప్రభుత్వంపైనే ఎదురు దాడికి పాల్పడుతున్న జగన్ అండ్ కోపై ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. హిందూ దేవాలయాలు, హిందూ మత పవిత్రతను గత 5 ఏళ్ల ప్రభుత్వంలో మంటగలిపిన ఆ పార్టీ అధినాయకుడికి, నేతలకు మాట్లాడే హక్కే లేదంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దాడుల పరంపరను ముందు పెడుతున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలం 2019 నుండి హిందూ దేవాలయాలపై జరిగిన దాడుల గురించి ఓసారి చూద్దాం. పిఠాపురం ఆంజనేయస్వామి గుడిలో 23 విగ్రహాలను 21 జనవరి 2020న ధ్వంసం చేశారు దుండగులు. రొంపిచెర్ల వేణుగోపాలస్వామి గుడిలో విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన 11 ఫిబ్రవరి 2020లో జరిగింది. ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం అమ్మవారి గుడి ముఖద్వారాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన 13 ఫిబ్రవరి 2020లో జరిగింది. నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో ప్రసన్న వెంకటేశ్వర ఆలయ రథాన్ని 14 ఫిబ్రవరి 2020న దగ్ధం చేశారు దుండగులు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్ధం చేశారు. ఈ ఘటన 6 సెప్టెంబర్ 2020న జరిగింది. విజయవాడ దుర్గగుడి రథంలోని వెండి సింహాలను చోరీ చేశారు. కృష్ణా జిల్లా నిడమనూరులో సాయిబాబా విగ్రహాలు ధ్వంసం చేశారు. ఈ ఘటన 15 సెప్టెంబర్ 2020న జరిగింది. ఏలేశ్వరం శ్రీ సీతారామాంజనేయ వ్యాయామ కళాశాలలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని 16 సెప్టెంబర్ 2020న ధ్వంసం చేశారు దుండగులు. గుంటూరు జిల్లా వెల్దుర్తి గ్రామం నుండి గుండ్లపాడు వెళ్లే దారిలో కొండపైన ఉన్న నాగమయ్య గుడిలో దేవతా ప్రతిమలు ధ్వంసం చేశారు. ఈ ఘటన 16 సెప్టెంబర్ 2020లో జరిగింది. కృష్ణా జిల్లా వత్సవాయి మండలం మక్కపేట గ్రామంలోని కాశీ విశ్వేశ్వర ఆలయంలో తలుపులు, నంది విగ్రహం ధ్వంసం చేశారు. ఈ ఘటన 17 సెప్టెంబర్ 2020లో జరిగింది. విశాఖ జిల్లా చింతపల్లి గ్రామం చిలకల మామిడి వీధి శివారులోని శివాలయంలో శివుడి విగ్రహాలను 19 సెప్టెంబర్ 2020లో ధ్వంసం చేశారు దుండగులు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుండి నర్సాపురం వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్న అయ్యప్ప స్వామి మండపంలో అయ్యప్ప చిత్రపటాలు, విగ్రహం ధ్వంసం చేశారు దుండగులు. ఈ ఘటన 20 సెప్టెంబర్ 2020లో జరిగింది. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణ మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం చేశారు. ఈ ఘటన 23 సెప్టెంబర్ 2020లో జరిగింది. నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ తుమ్మూరు నందు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని 25 సెప్టెంబర్ 2020న ధ్వంసం చేశారు దుండగులు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం ఉగురికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుగని జలాశయం దగ్గర ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నరసింహస్వామి శేష పడగలు ధ్వంసం చేశారు దుండగులు. ఈ ఘటన 5 అక్టోబర్ 2020లో జరిగింది. కర్నూలు జిల్లా ఆదోనిలో ఓవర్ బ్రిడ్జ్ కింద ఉన్న ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని 6 అక్టోబర్ 2020న ధ్వంసం చేశారు దుండగులు. గుంటూరు జిల్లా నరసరావుపేట శంకరమఠం సమీపంలో ఉన్న సరస్వతీదేవి విగ్రహం ధ్వంసం చేశారు. ఈ ఘటన 6 అక్టోబర్ 2020లో జరిగింది. తర్లపాడు గ్రామం శ్రీ వీరభద్రస్వామి దేవస్థాన గోపురాన్ని 17 అక్టోబర్ 2020న ధ్వంసం చేశారు దుండగులు. యానాం బైపాస్ లచ్చిపాలెం గ్రామం తూర్పుగోదావరి జిల్లాలో ఆంజనేయ స్వామి వారి విగ్రహం ధ్వంసం చేశారు దుండగులు. విజయనగరం జిల్లాలోని రామతీర్థం కొండపై విగ్రహాలను ధ్వంసం చేశారు దుండగులు. 400 ఏళ్ల చరిత్ర గల ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థం కొండపై గల దేవాలయంలోకి కొందరు దుండగులు ఉద్దేశపూర్వకంగా ఆలయంలోకి ప్రవేశించి విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో శ్రీరాముల వారి యొక్క శిరస్సును ఖండించారు. ఈ దుర్ఘటనలపై ప్రభుత్వం వెంటనే స్పందించి హిందూ దేవాలయాలపై దాడులు చేసిన దోషులకు తగిన శిక్ష పడేలా చూసి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రతి హిందువు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.